ఎందుకు హిందువులు ప్రతి నెల ప్రతిరోజు తమ దేవతలను మారుస్తూ ఉంటారు? ఒక దేవుడు సరిపోడా? ప్రపంచ హిందువులను బహుదేవతారాధకులు అంటే పాలిథియిస్ట్ అనుకుంటారు. కానీ హిందూ ధర్మం పాలిథియిజం కాకుండా పాలిమార్ఫిజంను అనుసరిస్తుంది. అంటే ఒకే ఈశ్వరుని అనేక రూపాలలో దర్శిస్తుంది. భక్తుడు దర్శించే రూపాలన్నీ ఆ పరబ్రహ్మవే. భక్తుడు ఆ పరబ్రహ్మను ఏ రూపంలో ఆరాధిస్తాడో ఆ పరబ్రహ్మ భక్తుడిలోని ఆధ్యాత్మికతను ఆ రూపంలోనే మేల్కొల్పుతాడు. వివిధ మాసాలలో వివిధ దేవతలను ఆరాధించడం ఆ పరబ్రహ్మను ఆరాధించడమే. ఒక దేవుడిని ఆరాధిస్తే మరో దేవుడు ఆగ్రహిస్తాడు అనేది హిందూ ధర్మంలో లేదు. కొలిచేది ఒకే పరబ్రహ్మను అయినప్పుడు శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే వాదాలు నిరర్ధక వాదాలు. సనాతన ధర్మంలో నిర్గుణ పరబ్రహ్మ సగుణ పరబ్రహ్మ రెండు సత్యాలే. నిర్గుణుడే సగుణుడుగా వ్యక్తమవుతూ ఉంటాడు. మీరు ఏ రూపంలోనైనా ఆరాధించండి, అది పరబ్రహ్మను ఆరాధించడమే. మీరు మీ ఇష్టమైన రూపంలో మీ ఇష్ట దేవతను శ్రద్ధాభక్తులతో ఆరాధించండి. ఆ పరబ్రహ్మ మిమ్మల్ని మీ ఇష్టదేవత రూపంలోనే అనుగ్రహిస్తాడు.